8వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం. మొదటి పాఠం త్యాగనిరతిలో 2వ విభాగంలో చూద్దాం. ఈ వీడియోలో వచనం: నీవు పక్షివయ్యును ధర్మమెరింగినట్లు పలికితి, శరణాగత పరిత్యాగంబు కంటే మిక్కిలి యదర్మం బొండెద్ది, నీ ఆకలి దీననకాని యొంటనుపశమింపదే, నీ అర్థం బాహారార్థం వేని ఇప్పుడివ్వనంబున మృగ మహిష వరాహ ఖగ మాంసంబులు దీనికంటే మిక్కిలిగా బెట్టెద, నిక్కపోతంబు వలని ఆగ్రహం బుడుగుము, దీని నేనెట్లునూ విడువననిన శేనం బిట్లనియే. మొదటగా గ్రద్ద శిబిచక్రవర్తితో అన్న తర్వాత శిబిచక్రవర్తి ఈ మాటలు అంటున్నాడు. ఏమని? నీవు పక్షివయ్యును ధర్మమెరింగినట్లు పలికితివి. ఓ గ్రద్దా, నువ్వు పక్షివయ్యి కూడా మానవులు ఏ విధంగానైతే ధర్మాధర్మాల గురించి మాట్లాడతారో ఆ విధంగా ధర్మం తెలిసిన దానివలే మాట్లాడినావు. ధర్మం తెలిసిన దానివలే మాట్లాడినావు. శరణాగత పరిత్యాగంబు కంటే మిక్కిలి అధర్మం బొండెద్ది. శరణాగత, శరణు కాపాడుమని వచ్చినటువంటి వారిని విడిచిపెట్టేదానికంటే ఇంకా ఏదైనా అధర్మం ఉంటుందా? ధర్మము అధర్మం గురించి మాట్లాడుతున్నావు కదా, కాపాడుమని వచ్చినటువంటి వాళ్లను విడిచిపెట్టడం కంటే ఇంకా ఎక్కువైనటువంటి అధర్మం ఇంకేదైనా ఉంటుందా? నీ ఆకలి దీనిన కాని ఉపశమింపదే. నీ ఆకలి, నీకు ఆకలవుతుందంటున్నావు, నీ ప్రాణం పోతే మిగతా నీ కుటుంబస్తుల ప్రాణం కూడా పోతుంది అంటున్నావు కదా. నీ ఆకలి తీరాలంటే ఈ పావురం కావాలి అంటున్నావు కదా. నీ ఆకలి దీనన కాని ఒంట శమింపదే. ఉపశమించుట అంటే తగ్గిపోదా? నీ ఆకలి దీన్ని తింటేనే తగ్గిపోతుందా? నీ యత్నం బాహారార్థం బేని, ఒకవేళ నీ ప్రయత్నం అనేటువంటిది ఆహారం కొరకే అయితే, అర్థం కొరకే అయితే, ఇప్పుడు ఈ వనంబున, ఈ సమయంలో, ఈ వనములో, ఈ అడవిలో మృగ జంతువులు, ఆ మృగాలు జింకలు లేళ్ళు ఇవి, మహిష దున్నపోతులు అడవి దున్నలు, వరాహ అడవి పందులు, ఖగ పక్షులు, వీటి మాంసాలు దీనికంటే మిక్కిలిగా పెట్టెదా. దీనికంటే మిక్కిలిగా పెట్టెదా అంటే ఈ పావురం కంటే కూడా మిక్కిలి మాంసాన్ని నీకు పెడతాను. ఈ కపోతంబు వలని ఆగ్రహంబు ఉడుగుము. ఈ కపోతము పైన, వలని అంటే ఏంటి? పైన. ఈ కపోతం పైన ఆగ్రహము అంటే కోపాన్ని, ఉడుగుము అంటే విడిచిపెట్టుము. దీని నేనెట్లును విడువననినా శేనం బిట్లనియే. దీని నేనెట్లును విడువననిన శేనం బిట్లనియే. రాజేమన్నాడు? దీనిని నేను ఏ విధంగానైనా విడువ, నువ్వెన్ని చెప్పినా గాని నేను విడువను అనినా శేనం బిట్లనియే. శేనం అంటే గ్రద్ద. ఆ డేగ ఈ విధంగా అన్నది. ఏమంటున్నదో ఇక్కడ ఈ 7వ పద్యంలో చెప్పడం జరిగింది. ఆ అంటే ఆట వెలది. ఆ అంటే ఏంటి? ఆట వెలది. ఇక్కడ ఆట వెలది పద్యాన్ని ఒక్కసారి గమనించండి. నాకు విహిత భక్షణం బిది, ఇప్పక్షిపూని కావ నీకు బుద్ధి ఏనియవని నాథ, దీని ఎంత నీ మాంసంబు తూచి నాకు పెట్టు తొలగకిపుడు. నాకు విహిత భక్షణం బిది. డేగ ఏమంటుందంటే నాకు విహిత భక్షణం బిది, ఇది నాకు ఖచ్చితంగా నిర్ణయించబడినటువంటి ఆహారం. డేగలు పావురాలను తినొచ్చు అన్నది నిర్ణయించబడినటువంటి ఆహారం. ఇప్పక్షిపూని కావ నీకు బుద్ధి ఏని అవని నాథ, ఈ పక్షిని, ఈ పావురాన్ని కావా కాపాడడానికి నీకు మనస్సైతే, నీకు మనస్సు కలిగితే, ఓ మహారాజా, ఓ అవనిని పాలించే, ఓ ఆ భూమిని పాలించే నాథుడా,
కాపాడే నాథుడా, ఈ పక్షిని కాపాడడానికి ఒకవేళ నీకు మనస్సే ఉంటే దీని ఎంత నీ మాంసంబుతూచి నాకు పెట్టు. దీని ఈ పావురమంతా మాంసాన్ని తూచిపెట్టు, మాంసాన్ని తూచిపెట్టు. ఈ పావురం ఎంతైతే ఉందో అంత మాంసము నాకు తూచి అంటే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సమానంగా కొలిచిపెట్టు నాకు. ఎవరి మాంసాన్ని? నీ మాంసాన్ని. ఎందుకంటే కాపాడుతా కాపాడుతా దయాహృదయుణ్ణి శరణాగత వత్సలుణ్ణి అంటున్నావు కదా, మరి నీ మాంసాన్ని పెడతావా? నువ్వు అన్నావు మృగము, వరాహము, ఖగ మాంసంబులు, ఈ మాంసాలు నాకొద్దు, నాకు నీ మాంసమే కావాలి. ఒకవేళ ఈ పక్షిని కాపాడాలంటే నీ మాంసము, ఈ పక్షి అంత మాంసమంత నీ మాంసము నాకు తూచిపెట్టు, తొలగకు ఇప్పుడు. ఈ మాట మించి తొలగకిప్పుడు అంది. ఇది ఆటవెలది పద్యం. నాకు విహిత భక్షణం విధి ఇప్పక్షి పూని కావనీకు బుద్ధియేని అవని నాథ, దీని అంత నీ మాంసంబుతూచి నాకు పెట్టు తొలగకిపుడా. ఇది 7వ పద్యం. ఈ మాట అనగానే శిబిచక్రవర్తి ఏమన్నాడో నన్నయ్య చాలా చక్కగా చంపకమాల ఛందస్సులో రచించాడు. అనిననుగ్రహించితి మహావిహగోత్తమయంచు సంతసంబున శిబి తత్క్షణం బయసి పుత్రికణాత్మ శరీర కర్తనం బనగుడు చేసి తన అంగమునన్ గల మాంసమెల్లబెట్టినను గపోత భాగమ కడింది గడిందుచు నుండెనత్తులన్. అనినా డేగా ఆ విధంగా నువ్వు ఒకవేళ మాట మీద నిలబడేవాడివైతే ఈ పావురం ఎంతైతే బరువుందో అంత మాంసం, నీ మాంసాన్ని నాకు తూచి ఇవ్వు అని అనగానే అప్పుడు శిబిచక్రవర్తి ఏమన్నాడంటే, అనుగ్రహించితి మహావిహగోత్తమా, మహావిహగోత్తమా, ఓ గొప్పనైనటువంటి ఉత్తమమైనటువంటి ఓ పక్షిరాజమా, ఓ డేగా, నేను అనుగ్రహించాను, నీ కోరికకు ఒప్పుకుంటున్నాను, నువ్వు అడిగిన దానికి ఒప్పుకుంటున్నాను. ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో, పావురం అంత బరువు నా మాంసాన్ని కోరుకుంటున్నావో నేను ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాను. అంటూ సంతసంబునా, చాలా సంతోషంతో, అయ్యో మాంసాన్ని అడుగుతుంది కదా, నా మాంసం ఇవ్వడం ఏంటి అని అనుకోకుండా చాలా సంతోషంతో శిబి, ఆ శిబి చక్రవర్తి తత్క్షణంబా, ఆ సమయంలోనే అసిపుత్రిక, అసి అంటే కత్తి, చిన్న కత్తితోటి, పుత్రిక అంటే చిన్నదనమాట, చిన్న కత్తితోటి ఆత్మ శరీర కర్తణం బనగుడు చేసి, బనగుడు ఆ పాపరహితుడు, ఆ గొప్పవాడు అయినటువంటి ఆ శిబిచక్రవర్తి తన యొక్క ఆత్మ అంటే తన యొక్క శరీరాన్ని ఆ కత్తితోటి, తుల అంటే తక్కెడ, త్రాసు, కాబట్టి ఆ తన శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని అందులో వేస్తూ ఉన్నాడు. అలా వేస్తూ తన అంగమునంగల మాంసమెల్ల పెట్టినను, తన శరీరం లోపల, తన అంగము లోపల, తన అభయం లోపల మాంసాన్నంతా కూడా ఆ త్రాసులో పెడుతున్నప్పటికీ ఏమవుతుందంటే కపోత భాగమ కడు ఇందిగడిందుచు నుండెనత్తులన్, ఆ త్రాసు ఏదైతే రెండో వైపు ఉన్నటువంటి ఆ పావురమున్న వైపుకే భారంగా ఉంది. ఎంత మాంసం పెట్టినప్పటికీ సమానం అవ్వట్లేదు. కడు అంటే మిక్కిలి, ఇంకా పెడుతున్నాం కొద్దీ పావురం బరువే ఎక్కువ అవుతుంది తప్ప, పావురం దిక్కే ఒరుగుతుంది తప్ప, ఇక్కడ మాత్రం మాంసం వైపుకు మాత్రము అది సమానంగా చూపించడం లేదు. అందుకే ఇక్కడ మనకు పటం కూడా చూపించడం జరిగింది. మీరు ఈ పేజీలో గమనించవచ్చు. ఇక్కడ శిబి చక్రవర్తి
తన మాంసాన్నంతా కూడా కోసి ఈ అసిపుత్రికతోటి తత్క్షణంబ అసిపుత్రిక తోటి ఏం చేసిండు, ఆత్మ శరీరకర్తనం బనగుడు చేసి చేసి తన అంగమునంగల మాంసమెల్ల పెట్టినను కపోత భాగమ, ఈ పావురమున్న వైపుకే కడింది గడిందు చునుండే నత్తులని ఇటువైపే ఇంకా మొగ్గు చూపుతుంది తప్ప ఇటువైపు మాత్రం లేవడం లేదు. అది ఈ పద్యం లోపల చెప్పింది. ఇది చుక్కున్న పద్యం కాబట్టి మీ అందరూ బాగా చక్కగా కంఠస్థం చేయాలి. అనిన ననుగ్రహించితి మహావిహగోత్తమయంచు సంతసంబున శిబి తత్క్షణంబ యసిపుత్రికణాత్మ శరీరకర్తనం భనగుడు చేసి చేసి తన అంగమునన్ గల మాంసమెల్లబెట్టినను కపోత భాగమ కడింది గడిందుచునుండే నత్తులన్. విహగోత్తమ అంటే విహగా ప్లస్ ఉత్తమ, విహగోత్తమ ఇది గుణసంధి. తర్వాత మాంసమెల్ల అంటే మాంసము ప్లస్ ఎల్లా మాంసమెల్లా ఇది ఉకార సంధి. అలా జరుగుతున్న సందర్భం లోపల అంటే తన మాంసం ఎంత పెడుతున్నా కానీ అక్కడ తన మాంసం వైపు తూగకపోయేసరికి అప్పుడు దానికి ఆశ్చర్యపడిపోయి ఏం చేశాడో ఈ పద్యంలో, ఈ కంద పద్యంలో చెప్తున్నాడు నన్నయ్య మనకు. కా అంటే కంద పద్యం. దానికి నచ్చెరువడి ధరణీనాథుడు తనువునందు నెత్తురు దొరుగన్ తానతుల ఎక్కెనంతన్ వాని గుణోన్నతికి మెచ్చి వాసవదహనుల్. దానికి అచ్చరువడి ధరణీనాథుడు, ఈ భూమిని పాలిస్తున్నటువంటి రాజైన శిబిచక్రవర్తి అలా పావురం ఉన్న వైపుకే తూగుతున్నటువంటి ఆ తక్కెణ్ణు చూసి అచ్చరువడిపోయిండు. ఆ విషయానికి ఆశ్చర్యం పోయిండు. పావురం ఎంత, దాని బరువు ఎంత, నేను పెడుతున్నటువంటి మాంసం ఏంటి, అసలు ఇంత మాంసం పెడుతున్నా లేవకపోవడం ఏంటి అని ఆశ్చర్యపడిపోయి తనువు నందు నెత్తురు దొరుగన్. తనువు అంటే శరీరం. శరీరం నుంచి అలా నెత్తురు కారుతూ ఉండగా ఏం చేశాడు ఆయన, తాన తులయెక్కెనంతన్, ఆ తక్కెడ లోపల తానే వెళ్ళి కూర్చున్నాడు. ఇంకా లాభం లేదు, ఎంత పెట్టినా సరిపోదని అలా రక్తం కారుతున్నటువంటి శరీరంతో వెళ్ళి ఆయన కూర్చున్నాడు. వాని గుణోన్నతికి మెచ్చి వాసవదహనుల్. వాణి ఇక్కడ వాడు అంటే ఇక్కడ ఎవరంటే శిబిచక్రవర్తి యొక్క గుణోన్నతికి, ఒక ఉత్తమమైనటువంటి త్యాగ గుణానికి, గొప్పనైనటువంటి త్యాగ గుణానికి, ఆ గుణానికి మెచ్చుకొని ఎవరున్నారు అక్కడ, వాసవ దహనుల్. దహనుల్ అంటే అగ్ని, వాసవ అంటే ఇంద్రుడు. అవునా, ఆ ఇంద్రాగ్నులు. ఇంద్రుడేమో డేగ రూపంలో వచ్చాడు, దహనుడు అగ్నిదేవుడేమో పావురం రూపంలో వచ్చారు. ఆ రూపాల్లో ఉన్నటువంటి వీళ్ళిద్దరు కూడా ఆశ్చర్యపోయి వీళ్ళు కూడా ఈయన గుణోన్నతికి మెచ్చుకున్నారు. ఆహా, శిబిచక్రవర్తి ఎంత త్యాగధనుడు, ఇచ్చిన మాట ప్రకారంగా తన ప్రాణానైనా ఇవ్వడానికి సిద్ధపడ్డాడని ఇక్కడ ఈ పద్యంలో చెప్పడం జరిగింది. దానికి అచ్చెరువడి ధరణీనాథుడు తనువునందు నెత్తురు దొరుగన్ తానతుల ఎక్కెనంతెన్ వాని గుణోన్నతికి మెచ్చి వాసవదహనుల్. శేన కపోత రూపంబులు విడిచి నిజరూపంబులను చూపి నీ ధైర్య శౌర్యాది గుణంబులనన్య సాధారణంబులు కావున నీ కీర్తి నిత్యంబై శబ్దబ్రహ్మంబు గలయంత కాలంబు వర్ధిల్లు చుండుమని శిబికి వరంబిచ్చి ఇంద్రాగ్నులు చనిరి. ఇది ఈ వచనంలో చెప్పిన విశేషం. శేన కపోతములు. శేనము అంటే డేగ, కపోతం అంటే పావురం. ఆ రూపంబులను విడిచి నిజ రూపంబులను చూపి, వాళ్ళ నిజమైన రూపాలేంటి, డేగనేమో ఇంద్రుడు, కపోతమేమో అగ్నిదేవుడు. వాళ్ళ యొక్క నిజరూపాలతోటి శిబిచక్రవర్తిని కనిపించి
ఈ విధంగా వర్ధిల్లుమని ఆశీర్వదించారు. ఏమని? నీ ధైర్య శౌర్యాది గుణంబులు, నీ ధైర్యానికి శౌర్యానికి నీ యొక్క త్యాగ గుణానికి అనన్య సాధారణంబులు, అసలు లెక్కబెట్టలేనంత, అసలు వర్ణించలేనంత నీ యొక్క గొప్ప తనము. కాబట్టి నీ కీర్తి నిత్యంబై, నిత్యం అంటే ఎల్లప్పుడూ, నీ కీర్తి నిత్యం, నీ మంచి పేరు అనేటువంటిది, గొప్ప పేరు అనేటువంటిది, త్యాగగుణుడు అనేటువంటి పేరు అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఎప్పటి వరకు? శబ్ద బ్రహ్మంబు గలయంత కాలంబు, అక్షరమున్నంత కాలం. శిబి చక్రవర్తి అంటే అందరూ గుర్తుంచుకుంటారు. త్యాగం అంటే శిబి చక్రవర్తి గుర్తుకు రావాల్సిందే. ఈ ప్రపంచం, ఈ లోకం మీద అక్షరం ఉన్నంత కాలం, శబ్దం ఉన్నంత కాలం కూడా నువ్వు ఇలాగే వర్ధిల్లుతావు, నీ పేరు ప్రఖ్యాతలు ఇలా మారుమోగిపోతాయని శిబికి వరంబిచ్చి, అలా శిబి చక్రవర్తికి వరమిచ్చి ఇంద్రాగ్నులు చనిరి. ఇంద్రాగ్నులు చనిరి అంటే వెళ్ళారు. ఇంద్రుడు, అగ్ని వెళ్ళారు. ఇంద్ర ప్లస్ అగ్ని, ఇంద్రాగ్ని సవర్ణ దీర్ఘ సంధి. ఇప్పుడు ఆలోచించండి చెప్పండిలో కొన్ని ఇక్కడ 3 ప్రశ్నలు ఇచ్చారు. వీటి గురించి ఆలోచించండి. డేగ తన ఆకలిని తీర్చుకోవడానికి శిబి మాంసాన్ని ఎందుకు కోరింది కదా? డేగ తన ఆకలిని తీర్చుకోవడానికి శిబి మాంసాన్ని ఎందుకు కోరింది? ఎందుకు కోరిందంటే, కాపాడుతా పావురాన్ని అంటున్నాడు. ఈ పావురం తినకపోతే నీకేమవుతుంది? వేరే ఈ వనంలో మృగము, మహిషము, వరాహము, ఇంకా మిగతా పేర్లు చెప్తున్నాడు. ఒకవేళ ఈయన కాపాడే ఉద్దేశం ఉందా, ఈయన ప్రాణాలని అడిగితే ఇస్తాడా అని ఈయన ఎంతవరకు త్యాగం చేయగలడో చూద్దామని అడగడం జరిగింది. అందుకే శిబి మాంసాన్ని కోరింది. అనుగ్రహించితి మహావిహగోత్తమా అని శిబి చక్రవర్తి అనటానికి మీరెట్లా అర్థం చేసుకున్నారు? నువ్వు ఏ కోరికనైతే కోరుకుంటున్నావో నేను అది ఇస్తాను, నా తనువు నుండే మాంసాన్ని ఇస్తాను, ఈ పావురం అంతా అని అన్నాడు. ఎందుకు అర్థం చేసుకున్నానంటే, శిబి పావురాన్ని కాపాడడానికి తన ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డాడని నాకు అర్థమయ్యింది అని ఈ విధంగా మీకు తోచినటువంటి సమాధానాన్ని కూడా మీరు చెప్పొచ్చు. శిబి చక్రవర్తి పావురాన్ని రక్షించడానికి ప్రాణత్యాగానికి పూనుకున్నాడు కదా, త్యాగం ఆవశ్యకత ఏమిటి? శిబి చక్రవర్తి పావురాన్ని కాపాడుకోవడానికి తన ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధపడ్డాడు. అలాగే మరి త్యాగం, ఇట్లా శిబి చక్రవర్తి లాంటి వాళ్ళు త్యాగం చేయడం యొక్క అవసరం ఏముంది? త్యాగం చేయడం వల్ల ఏం ఆవశ్యకత? త్యాగం చేయడం వల్ల ఆవశ్యకత ఏంటి? స్వార్థం లేకుండా సమాజ ప్రయోజనాల కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు ఎల్లప్పుడూ ఉంటాయి. దానివల్ల సమాజానికి కూడా చాలా చాలా మేలు జరుగుతుంది. మీరు కూడా ఊహించండి. ఊహించి మీరు అనుకున్న మాటలన్నింటినీ కూడా ఒక సమాధానంగా రాసి పెట్టుకోండి. అట్లాగే ఇప్పుడు ఈ పాఠం అయ్యింది కాబట్టి మీరు మనం తర్వాత సారాంశాన్ని ఒక్కసారి చదువుకొని ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలను కూడా మరొక వీడియోలో చూద్దాం.